భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయ్ సంకల్ప యాత్రలో అని నిర్వహిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అగ్రనేతలు అయితే పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. ముఖ్యంగా అగ్రనేత తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని ఒకే ఎన్నికల్లో ఓడగొట్టినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి గారు మనం ఉన్నారు. ముఖ్యంగా విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? విజయ సంకల్ప యాత్ర వికసిత్ భారత్ గురించి, నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాల గురించి, ఈ భారతదేశంకు నరేంద్ర మోడీ గారు ఎలా చేశారు, ప్రపంచ దేశాలు భారతదేశం గురించి ఎలా ఆలోచిస్తుంది, విశ్వగురువుగా భారతదేశం ఎలా ఎదిగింది అనే దాని మీద చెప్తా పోతున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా మోడీ గారి వెంబటే ఉంటామనేది చెప్తున్నారు. మొదటి రోజు 20వ తారీఖు నాడు 4 యాత్రలు స్టార్ట్ అయినాయి. 20వ తారీఖు నాడు తర్వాత ఇప్పుడు రేపు భద్రాచలం క్లస్టరు రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 2వ తారీఖు నాడు ఆగుతాయి, అయిపోతాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ అంటే 119 కాన్స్టిట్యున్సీల్లో ఈ విజయ సంకల్ప యాత్రని నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలని ప్రజలకి తీసుకెళ్తున్నాం. మొన్న జరిగింది గల్లీ రాజకీయం జరిగింది, అది అబద్ధపు హామీలతోని, అసందర్భ హామీలతోని, కానీ అమలు కానటువంటి హామీలతోని వచ్చినటువంటి ప్రభుత్వం. అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కావచ్చు, లేకుంటే అబద్ధాల హామీలు కావచ్చు. నరేంద్ర మోడీ గారు మాత్రం ఏదైతే చెప్తారో అది చేస్తారు. కొన్నేళ్ల కిందట అవుతుందా రామ మందిరం అన్నారు, అది అయింది. 370 ఆర్టికల్ తీసేస్తారన్నారు, తీసేసారు. యూసీసీ కోడ్ అవుతుందా అన్నారు, అవుతుంది. నేషనలైజ్డ్ వాటర్ది చేస్తారు. అట్లాగే ఏదున్నా ఇవాళ 5వ స్థానంకి వచ్చింది, రేపు ప్రొద్దున మొదటి స్థానంకి వచ్చే అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఆర్థిక స్తోమత ఎలా బలపడిందంటే, కరోనా తర్వాత ఇప్పటికి కూడా ఆర్థిక మాంద్యంతో అమెరికా లాంటి దేశాలు సమస్యల పాలవుతుంటే ఇవాళ భారతదేశం మాత్రము ఇవాళ ప్రశాంతంగా ఉంది, ఆర్థిక మాంద్యం లేదు, ప్రజలందరూ బాగున్నారు. స్వార్థం లేని నిజాయితీపరుడైన నాయకుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఆచరణలోకి తీసుకొని ఆయన ఆలోచన విధానాల మీద ప్రతి నిమిషం ప్రజలతో మమేకమై వారికి కష్టాలు వచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ మనిషికి ధైర్యాన్ని ఇచ్చిన వాడే నాయకుడు అవుతాడు. అటువంటి నిజాయితీపరుడైన నాయకుడిని ఇవాళ మనం తిరిగి ఎన్నుకోవాలనేది ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క ఉద్దేశం. ముఖ్యంగా సిబిఐ లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా చేర్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది అనుకోవచ్చా? ఇప్పుడు అందులో 150 మందిని ఎంక్వైరీ చేస్తున్నారు. 150 మందికి నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన అందరినీ అరెస్ట్ చేయలేరు కదా. రెండవది, అధికారం ఉంది కదా అని ఎవరిని దొరికితే వాళ్ళను జైల్లో వేస్తే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వేయొచ్చు కదా, అధికారం ఉంది కదా, కేసీఆర్ని వేయొచ్చు కదా అన్న. దీనికి ఒక రాజ్యాంగం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, చట్టబద్ధత ఉన్నది, దాన్ని చూసుకొని రాయాలి. కానీ అధికారం ఉంది కదా, నేను ఏదంటే అది అవుతుంది అనడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవాలి కదా. ఆమెను వేయాలా ఎవరు చెప్పినన్నా వేయాలంటే ఆమె న్యాయం ఉందా అన్యాయం ఉందా ఎంక్వైరీ చేస్తుంది. సుప్రీంకోర్టుకు పోయింది, కోర్టు ఎంక్వైరీ చేస్తున్నది. రేపు పొద్దున తప్పు చేసిందంటే ఖచ్చితంగా జైలుకి పోవాల్సిందే. ఇవాళ మన ఇష్టం ఉన్నది నీకు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని తీసుకుపోయి కేసీఆర్ వేసిండని, ఇలా కేసీఆర్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి వేస్తాడని, జయలలిత కరుణానిధిని వేసిండని, కరుణానిధి జయలలిత గారిని వేసిండని, ఇదేమన్నా ప్రాంతీయ పాట? దేశం గురించి ఆలోచిస్తారా లేక రాష్ట్రంలో రాజకీయ ఓట్ల గురించి ఆలోచిస్తారా? ఆమె తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా జైలుకు పోతారు. తప్పు చేయలేదు అని ప్రూవ్ అయినప్పుడు ఎవరెందుకు వేస్తారు? ఇలా అధికారం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతీయ పార్టీ నాయకుల్లాగా కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయా? ముఖ్యంగా సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఆయన ఎవడు చెప్పనీకి? ఆయన ఎవరు? ఇక అనవసరంగా ఆయన ఎక్కువ మాట్లాడితే మాటలు జారాల్సి వస్తుంది. ఆయన ఎవరు? మీ ఇంట్లో సంసారం గురించి నేను మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఆయన పక్క ఇంట్లో 2 పాలెల మధ్యన ఈయన సంసారం అంటగడితే ఎట్లా అండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తున్నదని ఎవరు చెప్పారు? ఈయనకు చెవులో చెప్పిండు ఆ మోడీ, లేకపోతే కేసీఆర్ రాత్రి చింటికాడ చెప్పిపోయిండు. ఆయనకు మాట్లాడేవాడికి వినేవాడు లోకం అన్నట్టు, అనేవాడు లేకపోతే పెట్టరేగిపోతారు. కానీ ఆయనను కలిసిన వాళ్ళంతా, ఆయన దగ్గరికి పోయిన వాళ్ళంతా అందులోనే చేరుతారా? ఆయన ముఖ్యమంత్రి లేకుంటే పీసీసీ ప్రెసిడెంటా? ముఖ్యంగా మన బండి సంజయ్ గారు మా ఇద్దరు పొత్తు అని ఎవరైనా మాట్లాడితే చెప్తూ కొట్టండి అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అన్న చెప్పుతో కొట్టు అంటే తూ అంటే ఆనశింకులు అనుకున్నాడికి ఏం లేదు, చీ అని పోయినాం అనుకోండి, మీద ఉంచినట్టే లెక్క అనుకున్నాడికి అయ్యో ఎంత మాట పడితే అని అనుకుంటాడు.
ఏముందిరా అబ్బాయి తుడుచుకుంటూ పోతుంది అన్నోడు కూడా ఏం చేస్తాడు పొత్తు అని అన్నోని చెప్తాను కొట్టమన్నారు. ఈయన ఏడన్నాడు? పాత్రికేయుల ముందట అన్నాడా, పబ్లిక్లో అన్నాడా? ప్రెస్ మీట్లు అన్నప్పుడు ప్రెస్ మీట్ వాళ్ళు కొట్టాలా, ఎవరు కొట్టాలా? పాత్రికేయులు కొట్టాలా. ముఖ్యంగా ప్రధానంగా మీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు, బయటకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధి అంటున్నారు, రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. దీని ఏ విధంగా చూడండి. ఇప్పుడు కామారెడ్డిలో నేను ఎమ్మెల్యేని, నాకు 70,000 ఓట్లు వచ్చినాయి. 124,000 ఓట్లు నాకు రాలేవు. అంటే 124,000 మంది నన్ను కలవద్దా? సర్పంచులు ఉన్నారు, టీఆర్ఎస్ సర్పంచులు 98 గ్రామాలల్లో, వాళ్ళకు బిల్స్ రాలేవు. 4.5 కోట్లు బాకీలు ఉన్నారు. వాళ్ళకు డబ్బులు రాకపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి. నేనేమన్నాను? సర్పంచులను పిలిచి మీ డబ్బులు నాది జిమ్మదారి, మీకు ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తా, ఈడ కక్ష పాలన ఉండదు. నేను ఎమ్మెల్యేగా కామారెడ్డికి 2,58,000 మంది ఓటర్లకు 4 లక్షల జనాభాకు నేను ఎమ్మెల్యేని, కానీ నేను బీజేపీ కార్యకర్తలకు ఎమ్మెల్యేని కాదు. ఆ పార్టీ వేరు, పాలన వేరు అని చెప్పిన. బీజేపీ నాయకుని ఎన్నిక విషయంలో ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలు వచ్చినటువంటి ఒక వార్తలు రావడం జరిగింది. ఇంతవరకు అసలు ఎవరు చెప్పినని? మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వమని నేను కూడా చెప్పినా కదా. నేనే పొడిదారిని అనుకుంటున్నారు కదా అందరు. ఇద్దరు ముఖ్యమంత్రిని ఓడగొట్టిండు కాబట్టి తోపినా ఈ తోపుకే ఇవ్వాలని అంటే మీతోళ్ళంతా గెలిచిన వాళ్ళు పిచ్చోళ్ళ అన్న? గెలిచినోడు నేను పెద్ద గొప్పోన్ని అని అనుకుంటే నేను ఎన్నో మీ మీడియా సందర్భంగా చెప్పినాం. ప్రజలు ఆశీర్వదించారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కాళ్ళు మొక్కాలపు ఉదయం లేసి ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి రోజు సేవ చేయాలా. అట్లాగే ఈ పేరు వచ్చింది, ఏదైతే స్టేట్ లెవెల్లో నాకు పేరు వచ్చిందో ఆ క్రెడిట్ గోస్ టు 2 మినిస్టర్ సీఎంస్ అని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది అని చెప్పినాం. ఆఖరికి చెప్పండి, కేసీఆర్ను కాదని రేవంత్ రెడ్డిని కాదని కామారెడ్డి ప్రజలు మీ పట్టం కట్టారు. అలాంటి కామారెడ్డి ప్రజలకు ఎలాంటి అభివృద్ధిని మీరు ఇవ్వబోతున్నారు? అన్న, నేను 150 కోట్లతోని ఉచిత విద్య, వైద్యము, అన్ని రైతు సేవా కేంద్రము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు, రైతు కల్లాలు అన్నీ ఏర్పాటు చేస్తామన్నాను. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. 6 నెలల నుంచి 18 నెలల లోపల కంప్లీట్ చేస్తామన్నాను. సొంత ఆస్తులం. సరే, లీడర్ అనేవాడు మార్గదర్శకంగా ఉండాలి 10 మందికి. 10 మంది మనల్ని చూసి నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉండాలి. అభివృద్ధి 100% అవుతుంది. ఇంతకుముందు ఎవరు చేయలేరు. ఇప్పుడే నేను కామారెడ్డికి ముగ్గు పోసి కొత్తగా ఇల్లు కట్టి దాన్ని డెవలప్ చేస్తాను నేను చెప్పట్లేదన్నా. ఇది ముఖ్యంగా బీజేపీ నేత వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో బరిలో దిగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్.